ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. బాబా గారి భక్తురాలైన లక్ష్మీబాయి షిండే కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆమె బాబాకు దాదాపు 45 సంవత్సరాలు సేవ చేసింది. బాబా మహాసమాధి సమయంలో ఆమెకు బ్రిటిష్ కాలం నాటి 9 వెండి నాణాలను బాబా ఇచ్చారు. ఇప్పటికీ మనం బాబా గారి దర్శనానికి షిరిడీకి వెళ్ళినప్పుడు మనం లక్ష్మీబాయి షిండేకి బాబా గారు దానంగా ఇచ్చిన 9 నాణాలను చూడవచ్చు. లక్ష్మీబాయి షిండే చాలా ధనవంతురాలు. ఆమె పూర్తి పేరు లక్ష్మీబాయి తుకారాం షిండే. బాగోజీ షిండే ఆమె భర్తకు మామ. ఆమె ప్రతిరోజు బాబాకు ఆహారం వండేది. ఆమె జీవితాంతం పగలు మరియు రాత్రి బాబాకు అత్యంత భక్తితో మరియు దృఢమైన విశ్వాసంతో సేవ చేసింది. బాబా ఆమెను లక్ష్మీమా అని సంబోధించేవారు. మహల్సాపతి మరియు తాత్యా పాటేలకు ఇచ్చిన ప్రత్యేకమైన హక్కు మాదిరిగానే రాత్రులు కూడా ఆమెను మసీదులోకి ప్రవేశం కల్పించారు బాబా. నిజంగా మసీదు తెరవేసి ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా మసీదులోకి రావడానికి అనుమతి లేదు. కానీ ఒక్క లక్ష్మీబాయి షిండేకి మాత్రం ఆ అనుమతి ఉంది. మసీదు తెరదించి ఉన్నప్పుడు లోనికి వెళ్ళడానికి అనుమతించబడిన ఏకైక మహిళ ఆమె. ఒకరోజు సాయంత్రం బాబా ఎప్పటిలాగే గోడకు ఆనుకొని తాత్యా పాటేల్తో మాట్లాడుతూ ఉన్నారు. లక్ష్మీబాయి అక్కడికి వచ్చి బాబా ముందు నమస్కరించింది. బాబా అప్పుడు లక్ష్మీబాయి, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నారు. లక్ష్మీబాయి తన ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళి సంతోషంగా రొట్టెలు మొదలైనవి తయారు చేసి బాబా వద్దకు వేడివేడిగా తీసుకుని వచ్చింది. బాబా ఆ వేడి ఆహారం ఉన్న ప్లేటును తీసుకొని ఆకలితో ఉన్న కుక్క ముందు ఉంచారు. అది చూసి లక్ష్మీబాయి ఆశ్చర్యపోయింది. ఆమె వెంటనే బాబాను అడిగింది, బాబా, నేను మీకోసం తొందరగా వెళ్ళి ఎంతో శ్రమపడి ఆహారం వండాను, కానీ మీరు దానిని ఒక్క ముక్క కూడా తినకుండా ఆ కుక్కకు ఇచ్చారు. మీరు కొంచెం కూడా రుచి చూడలేదు బాబా అని అంటే బాబా ఇలా అంటారు, లక్ష్మీమా, ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు. ఆకలితో ఉన్న ఏ జంతువుకైనా మీరు ఆహారం పెడితే అది నాకు పెట్టినట్లే భావించండి. ఆ విధంగా ఆకలితో ఉన్న ఏ జంతువుకు ఆహారం ఇవ్వడం మీకు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని బాబా చెప్పారు. అప్పటి నుండి ప్రతిరోజు లక్ష్మీబాయి బాబా గారి కోసం రొట్టెలు మొదలైనవి తీసుకురావడం ప్రారంభించింది. ఆమె దానిని పాలతో కలిపి బాబా ముందుకు ఎంతో ప్రేమతో తీసుకుని వచ్చేది. బాబా కూడా ఆమె రొట్టెలు వచ్చే వరకు వేచి ఉండి ఆమె ఆహారం వచ్చిన తర్వాతే వేరే ఇతర ఆహారాలని ముట్టుకునేవారు. కొన్ని సందర్భాలలో మసీదులో ప్రతి ఒక్కరు చాలా ఆకలితో ఉన్నప్పటికీ ఆమె నుండి ఆహారం ఆలస్యంగా వచ్చినప్పటికీ లక్ష్మీబాయి ఆహారం వచ్చే వరకు బాబా భోజనం ప్రారంభించేవారు కాదు. కొంతకాలం తర్వాత బాబా కీర్ కూడా అడిగేవారు లక్ష్మీబాయిని చేయమని. ఆమె ఆ విధంగా బాబా ఏది అడిగినా వండి తెచ్చి పెడుతూ ఉండేది. బాబా ఒక్కొక్కసారి కొంచెం రుచి చూసి మిగిలిందంతా కూడా రాధాకృష్ణ ఆయికి పంపేవారు. ఈ విధంగా లక్ష్మీబాయి షిండే 45 సంవత్సరాలు బాబాకు సేవ చేసింది. బాబా గారు మహాసమాధి చెందినప్పుడు మసీదులో బాబాతో పాటు 7 భక్తులు ఉన్నారు. అందులో లక్ష్మీబాయి షిండే కూడా ఒకరు. ఆహా, ఎంతటి అదృష్టవంతురాలు! అంతేకాకుండా బాబా ఆమెకు మొదట 5 వెండి నాణాలు, తర్వాత 4 వెండి నాణాలు, మొత్తం 9 రూపాయలు ఆమెకు దానంగా ఇచ్చారు. ఆ రోజుల్లో బ్రిటిష్ కాలం నాటి నాణాలు అవి. ఆ 9 నాణాలు 9 రకాల భక్తిని సూచిస్తాయి అని కొందరు భావించారు మరియు మరికొందరు వాటిని శిష్యుని యొక్క 9 లక్షణాలుగా భావించారు. ఇంకొక విశేషం ఏమిటంటే బొంబాయికి చెందిన ప్రముఖ శిల్పి అయిన బివి తాలిం, బాలాజీ వసంత్ తాలిం చెక్కిన బాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు షిరిడీకి తీసుకుని వచ్చినప్పుడు బాబా విగ్రహాన్ని చూసిన కొంతమంది భక్తుల్లో ఒకరు లక్ష్మీబాయి షిండే. రోజు కొన్ని లక్షల కోట్ల మంది ఆ సుందరమైన బాబా విగ్రహాన్ని దర్శనం కోసం
తహతహలాడుతూ వెళ్తున్నారు. అలాంటి విగ్రహాన్ని మొట్టమొదట చూసిన కొంతమంది భక్తుల్లో ఒకరు లక్ష్మీబాయి షిండే. ఆ బాబా గారు మహాసమాధి రోజు ఆ 9 నాణాలు అందుకోవడమే కాకుండా బాబా గారు విగ్రహాన్ని దర్శించిన కొంతమంది భక్తుల్లో మొట్టమొదటి బాబాగారి విగ్రహాన్ని దర్శించిన అప్పటికి ప్రతిష్ఠ కూడా కాలేదు. మొట్టమొదట బాబాగారి విగ్రహం షిరిడీకి వచ్చింది. అప్పుడు చూసిన వారిలో ఒకరు లక్ష్మీబాయి షిండే కూడా ఉన్నారు. ఆ బాబాగారి విగ్రహాన్ని చూసిన లక్ష్మీబాయి షిండే ఆ విగ్రహం అచ్చం బాబాలాగే ఉందని, బాబా జీవం లాంటి విగ్రహం రూపంలో షిరిడీకి మళ్ళీ తిరిగి వచ్చారని భావించారు. ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారట. బాబా మహాసమాధి చెందిన సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత అక్టోబర్ 7వ తారీఖున 1954 సంవత్సరంలో విజయదశమి రోజున సమాధి మందిరంలో శ్రీ సాయి శరణానందులు చేతుల మీదుగా బాబా గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వీక్షించే అదృష్టం కూడా ఆమెకు లభించింది. నిజంగా ఎంతో అదృష్టవంతురాలు లక్ష్మీబాయి షిండే. ఈ 9 నాణాలు లక్ష్మీబాయి విగ్రహం వద్ద ప్రజలు దర్శనానికి తెరిచి ఉన్న చిన్న ఇంట్లో ఉంచారు. ఆమె సమాధి ఉన్న ఇల్లు చావిడికి కొన్ని మీటర్ల దూరంలోనే ఉంది. 1963లో లక్ష్మీబాయి ఈ దైవికమైన నాణాలను తన కోడలైన సోనూబాయికి అందజేసింది. ఆమె 1963 నుండి 1984 వరకు ఆ నాణేలను పూజ చేసింది. ఆ తర్వాత ఆమె కోడలైన సోనూబాయి నాణాలను ఆమె కొడుకుకు అప్పగించింది. తర్వాత ఆ నాణాలు ఆమె 5వ తరం వారసులకు అప్పగించారు. ఆ విధంగా ఈ నాణాలు ఇప్పటికీ ఒక తరం నుండి మరొక తరానికి తరలిపోతూ ఉన్నాయి మరియు ఆమె వారసులు వాటిని ఒక నిధిగా ఉంచుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ ఆ తరం నుండి ఈ తరాని వరకు కూడా ఆ నాణాలను ఎంతో సంతోషంగా, ఎంతో భద్రంగా ప్రజలు అందరూ చూసే విధంగా భద్రపరిచి అందరికీ దర్శించే విధంగా తెరిచి ఉన్న చిన్న ఇంట్లో భద్రపరిచి ఉంచారు. ఈ నాణాలు వారి తరంలో ఉండడం వలన వారెవరికీ కూడా ఎటువంటి ఆర్థిక సమస్యలు రాలేదట. ఇప్పటి వరకు ఏ తరం వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కోలేదట. మరోవైపు బాబా కృప ద్వారా అందరూ కూడా ఆర్థికంగా బాగానే ఉన్నారు. బాబా లక్ష్మీబాయి షిండేనే కాకుండా ఇప్పటికీ వారి వారసులు అందరినీ కూడా ఎల్లవేళలా చల్లగా రక్షించి కాపాడుతూ ఉన్నారు. ఇప్పటికీ లక్ష్మీబాయి షిండే వారసులు ఈ 9 నాణాలను చాలా జాగ్రత్తగా భద్రపరిచారు మరియు బాబా వాటిని లక్ష్మీబాయికి ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ప్రకాశిస్తూ ఉన్నాయి. బాబా మొదటిసారి షిరిడీకి వచ్చినప్పుడు బాబాకు ఆహారం నైవేద్యంగా పెట్టేది లక్ష్మీబాయి షిండే. బాబా ఈ నాణాలను లక్ష్మీబాయికి ఇచ్చి ఉండవచ్చు, కానీ ఆమె నిజాయితీ అయిన సేవ, పూర్వమైన భక్తి మరియు విశ్వాసాన్ని గుర్తుగా ఇప్పుడు చాలామంది భక్తులు ఈ 9 నాణాలు దర్శనం కోసం వారి ఇంటికి వస్తున్నారు మరియు ఈ 9 నాణాలను దర్శనం చేసుకోవడం ద్వారానే చాలామంది భక్తుల సమస్యలు, ఆర్థికమైన సమస్యలు పరిష్కరింపబడుతున్నాయని నమ్ముతున్నారు. బాబా బహుశా ఈ నాణాలను భద్రపరిచి అంకితమైన భక్తురాలు లక్ష్మీబాయి షిండేకు మహాసమాధికి వెళ్లే ముందు ఇచ్చి ఉండవచ్చు. బాబా పట్ల ఆమెకున్న భక్తి అలాంటిది. మనం ఇప్పటికీ షిరిడీకి వెళ్ళినప్పుడు ఈ నాణాలని దర్శించుకోవచ్చు. బాబా భక్తులు అందరిలో కూడా ఎంతో అదృష్టవంతురాలు లక్ష్మీబాయి షిండే. బాబా గారి అనుగ్రహంతో మరొక లీల కోసం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.